सबको शुभोदय बच्चों। कैसे हो? घर पर सुरक्षित रहो और ध्यान से अपना पढ़ाई जारी रखो। 10वीं कक्षा के छात्रों को एक बार फिर से लोकगीत पाठ में आपको स्वागत है। చూడండి, లోకగీత పాఠానికి మళ్ళా మీకు స్వాగతం। ఒకసారి మనం లాస్ట్ క్లాస్లో చెప్పిన పాఠానికి కంటిన్యూషన్ ఇవాళ చూద్దాం। చూడండి, अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है। అనంత సంఖ్య అంటే ఎక్కువ సంఖ్యలో, ఎక్కువగా గీతాలు మన దేశంలో స్త్రీలకు సంబంధించిన లోకగీతాలు ఎక్కువగా ఉన్నవి అని అర్థం। హైతో ఏ గీత్ भी లోకగీత్ ही। ఈ పాటలన్నీ స్త్రీలకు సంబంధించిన పాటలన్నీ కూడా లోకగీతాలే, జానపద గీతాలే। पर अधिकतर इन्हें औरतें ही गाती हैं। వీటిని కూడా ఇవి స్త్రీలకు సంబంధించిన గీతాలు అయినప్పటికీ వీటిని పాడేవాళ్ళు కూడా ఎవరయ్యా? స్త్రీలే అంట, ఔరతే। ఔరత్ అన్న స్త్రీ అన్న ఇక్కడ ఒకటే। ఇన్హే సిరజతి भी अधिकतर वही है। చూడండి, ఈ లైన్ ఏంటంటే మన భారతదేశంలో స్త్రీలకు సంబంధించిన పాటలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు। ఆ పాటలు అన్నీ కూడా ఏ పాటలంట? జానపద పాటలు, జానపద గీతాలేనంట। వాటిని పాడేది కూడా ఎక్కువగా స్త్రీలేనంట। ప్లస్ ఇన్హే సిరజతి भी वही है, अधिकतर वही है। సిరజన, రచన। సిరజన అంటే రాయటం, సిరజన అంటే రాయటం, రచించటం। సిరజన, రచన। సిరజన, రచన, సృజన్ కర్నా, సృజన్ కర్నా। సమానార్థాలు, సమానార్థ। ఓకేనా? మన భారతదేశంలో ఎక్కువగా ఉండే పాటలు స్త్రీలకు సంబంధించిన పాటలు ఉంటాయి। ఆ పాటలు అన్నీ కూడా జానపద గీతాలే। వాటిని పాడేది కూడా స్త్రీలే ఎక్కువగా, ప్లస్ వాటిని రాసేది కూడా స్త్రీలే అంటున్నాడు। वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है। అంతేకాకుండా మర్ద్ అంటే ఏంటి? మగవాళ్ళు। మర్ద్ అంటే ఆద్మీ, పురుష్, పురుష్। ఓకే, ఆద్మీ అంటే పురుష్ అంటే మీనింగ్ మీకు తెలుసు, తెలుగు మీనింగ్। కానీ మర్ద్ అంటే ఏంటో తెలియదు। మర్ద్ అన్న, ఆద్మీ, పురుష్ అన్న ఈ మూడు కూడా ఒకటే మీనింగ్। ఓకే, పురుషులు పాడే పాటలు కూడా ఏం తక్కువేం లేవు, అవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అని అంటున్నాడు। पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है। మగవాళ్ళు పాడే పాటలు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆ పాటలు కూడా స్త్రీలకు సంబంధించిన పాటలే అంటున్నాడు। इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले ही है అంటున్నాడు। చూడండి, ఈ దృష్టితో భారత్ ఇస్ దిశా మే సభీ దేశం సే భిన్న, అన్ని దేశాల కంటే భారతదేశం అనేది చాలా డిఫరెంట్ అనమాట। అన్ని దేశాలతో పోల్చుకుంటే భారతదేశం చాలా డిఫరెంట్। ఎందుకని? సంసారికి అన్య దేశమే, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నిటిలో స్త్రీయోంకే అప్నే గీత్, స్త్రీల యొక్క గీతాలు మర్దోం యా జనగీతం సే అలగ్ ఔర్ భిన్న నహీ హై। అది వేరే దేశాల్లో మగవాళ్ళు పాడేవి, స్త్రీలు పాడేవి సపరేట్గా ఏమి లేవు, కానీ ఇండియాలో మాత్రం సపరేట్గా ఉన్నవి। స్త్రీలు పాడే పాటలు స్త్రీలు సపరేట్గా ఉన్నవి, మగవాళ్ళు పాడే పాటలు మగవాళ్ళకి సపరేట్గా ఉన్నవి। కానీ వేరే దేశాల్లో మాత్రం అలా లేదు, అంతా కలిసే ఉన్నాయి అని అంటున్నాడు। దాంతో పోల్చుకుంటే మిగతా దేశాలతో భారతదేశం చాలా భిన్నమైనది అని అంటున్నాడు। ఓకే, నెక్స్ట్, त्योहारों पर నదియోं में నహాతే సమయకే। ఇప్పుడు స్త్రీలు ఎక్కువగా పాడతారు, స్త్రీలకు సంబంధించిన పాటలు ఎక్కువ ఉన్నాయి। ఆ పాటలన్నీ లోకగీతాలే, ఆ లోకగీతాలని పాడేది స్త్రీలే, ఆ లోకగీతాలని రాసేది కూడా స్త్రీలే। పురుషులు కూడా పాడతారు, కానీ పురుషులు పాడే పాటలు కూడా ఆ స్త్రీలకు సంబంధించినవే అని ఇవన్నీ కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో చూసాం। ఇప్పుడు వచ్చే పారాగ్రాఫ్లో ఆ పాటలు ఏ ఏ సందర్భాల్లో పాడతారు, ఆ పాటలు, ఆ స్త్రీలు పాడే ఆ పాటలు, స్త్రీలు రచించుకునే ఆ పాటలు ఏ ఏ సందర్భాల్లో పాడతారు అనేది ఇక్కడ ఇచ్చారు। చూడండి,
त्योहारों पर नदियों में नहाते समय के అంటే పండుగలప్పుడు త్యోహారం అంటే పండుగలు అంటారు. పండుగలప్పుడు నదుల్లో స్నానాలు చేసేటప్పుడు పాటలు పాడతారంట జానపద గీతాలు. నహానే జాతే హుయే రాహకే, ఆ నదుల్లో స్నానాలు చేయటానికి అందరు గుంపులుగా వెళ్ళేటప్పుడు దారి మధ్యలో కూడా జానపద గీతాలే పాడతారు. వివాహకే, వివాహ అంటే షాదీ, వివాహ అంటే ఏంటి షాదీ, షాదీ అంటే మ్యారేజ్, వివాహ. ఓకే, వివాహ అంటే షాదీ, పెళ్ళిళ్ళ సందర్భాల్లో, పెళ్ళిళ్ళప్పుడు. తర్వాత మట్కోడ్, మట్కోడ్ అంటే బీహార్లో పెళ్లికి ముందు జరిగే ఒక తంతు అనమాట. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పెళ్లి కూతురుని చేస్తూ ఉంటారు కదా, పెళ్లికి జరిగే ఒక రోజు ముందో 2 రోజుల ముందో పసుపు రాసి అదేదో తంతు చేస్తారు కదా, దాన్నే బీహార్లో మట్కోడ్ అంటారు. ఓకే, తర్వాత జౌనార్ కే, జౌనార్ అంటే ఫీస్ట్ అని అర్థం. జౌనార్, జౌనార్ అంటే ఫీస్ట్, విందు, భోజ్ అని అర్థం, దావత్ ఇలా. ఓకే, ఇలాంటి సమయాల్లో ఎవరినైనా మనం ఫంక్షన్ చేసి భోజనాలకు పిలుస్తాం కదా, దాన్ని జౌనార్ అంటే. అలా భోజనం చేసేటప్పుడు ఆ సమయంలో కూడా లోకగీతాల్ని ఆ సమయం సందర్భాన్ని బట్టి లోకగీతాల్ని పాడుతూ ఉంటారు. సంబంధియోం కే లియే ప్రేమయుక్త గాలికే, ఎవరైనా వరుసైన వాళ్ళు ఉంటే వాళ్ళని తిట్టడానికి కూడా ఆ లోకగీతాల రూపంలోనే తిడుతూ ఉంటారు అన్నమాట. పాటల రూపంలోనే వాళ్ళని ప్రేమయుక్త గాలి, తిడతాం అంటే కోపంతో ఈర్ష్యతో కాదు, ప్రేమతో, వరుసైన వాళ్ళని ప్రేమతో తిడటానికి కూడా జానపద గీతాలని ఆ రోజుల్లో యూజ్ చేసేవారు అనమాట. జన్మ ఆది సభీ అవసరంకే, జన్మ అంటే పిల్లలు పుట్టినప్పుడు, మన ఇంట్లో చిన్నపిల్లలు పుడుతూ ఉంటారు, ఆ పుట్టిన సమయంలో బారసాల అట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా ఆది సభీ అవసరంకే, ఆది సభీ అవసరంకే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నదుల్లో స్నానాలకు వెళ్ళేటప్పుడు, నదుల్లో స్నానాలు చేసేటప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, పెళ్ళికి ముందు జరిగే తంతు అప్పుడు, ఏదైనా జౌనారప్పుడు, పండుగ భోజనాలు చేసేటప్పుడు, ఓకే, ఎవరైనా వరుసైన వాళ్ళని తిడటానికి, ఇట్లా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు, ఇలాంటి శుభ సందర్భాలన్నింటప్పుడు అలగ్ అలగ్ గీత్ హై, ఒకే గీతాలు కాదు. ఇప్పుడు చెప్పిన సందర్భాలన్నిటికీ కలిపి ఒకే గీతం పాడరు. వాటి సందర్భాలని బట్టి వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మ్యారేజ్ అప్పుడు ఒక రకంగా, స్నానాలు చేసేటప్పుడు ఒక రకంగా, పుట్టినరోజు అప్పుడు ఒక రకంగా, ఈ విధంగా రకరకాల అలగ్ అలగ్ గీత్ హై అంటున్నాడు. జో స్త్రియా గాతి హై, ఇవన్నీ ఎవరు పాడతారు? స్త్రీలు పాడతారు. ఈ పాటలన్నీ ఈ సందర్భాల్లో పాడేవి ఎవరు? స్త్రీలు. జో స్త్రియా గాతి హై అంటున్నాడు. ఈ అవసరం పర్ कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से वे गाती रही है. इन అవసరం పర్, అవసరం అంటే ఇక్కడ సందర్భ అని అర్థం, అవసరం అంటే ఇక్కడ సందర్భ అని అర్థం, అవసరం అంటే ఇక్కడ సందర్భ. ఈ సందర్భాల్లో కుచ్ ఆజ్ సే నహి, ఇవాటి నుంచి కాదు ఈ పాటలు పాడుతుంది, ప్రాచీన కాల్ సే హీ వే గాతీ రహీ హై, ప్రాచీన కాలం నుంచి వీళ్ళు పాడుతున్నారు స్త్రీలు. మహాకవి కాళిదాస్ आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया. మహాకవి, అంత పెద్ద గొప్ప కవి కాళిదాస్ లాంటి ఆయనే ఈ స్త్రీలు పాడే ఈ లోకగీతాల్ని తన గ్రంథంలో, అపనే గ్రంథోమే, తన గ్రంథాలలో వర్ణించాడు. హవాలా దియా అంటే వర్ణించాడు, ఈ లోకగీతాల గురించి ప్రస్తావించాడు అని అర్థం. హవాలా కియా అంటే ప్రస్తావించాడు. ఈ స్త్రీలు పాడే ఈ లోకగీతాలని అంత పెద్ద మహాకవి అయినటువంటి కాళిదాసు తన గ్రంథాల్లో కూడా ప్రస్తావించాడు. ఓకే, ప్రస్తావన అని కూడా అనొచ్చు. నెక్స్ట్, సోహర్, బానీ, సెహరా ఆది ఉన్కే అనంత గానోం మే సే కుచ్ హై. ఆ స్త్రీలు పాడే ఈ పాటల్లో కొన్ని ముఖ్యమైనవి మనకిచ్చారు. సోహర్, బానీ, సెహరా అని అర్థం. ఓకే, సెహరా అంటే పగడి అని అర్థం వస్తుంది, తలపాగా. సెహరా అంటే పగడి, తలపాగా, టర్బన్ అంట ఇంగ్లీష్లో. సిక్కులు తొడుక్కుంటారు చూడండి, తలపాగా ఇట్లా ముందు ఫేస్ని కవర్ చేయడానికి యూజ్ చేసే దాన్ని మనం సెహరా అంటాం. ఓకేనా. వైసేతో 12 మాసే పురుషోం కే సాత్ నార్యా భీ గాతీ హై. ఓకే, 12 నెలలు, ఏ నెలకి ఆ నెల, ఏ నెల ప్రాముఖ్యాన్ని ఆ నెల ప్రాముఖ్యాన్ని చూపుతూ ప్రతి నెలకు సంబంధించిన పాటల్ని పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడుతూ ఉంటారు. ఓకేనా. సరే, ఈ 2 పారాగ్రాఫ్లు మీరు ఇవాళ చెప్పిన ఈ 2 పారాగ్రాఫ్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఫస్ట్ బోర్డు మీద రాయండి. దానికి సంబంధించి నేను ఈ 2 పారాగ్రాఫ్ మీద ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీ నోట్బుక్లో రాయాలి. చూడండి.
స్త్రీयों के లేదంటే स्त्रियों ने किस किस अवसरों पर स्त्रियों ने किस किस अवसरों पर गीत गाते हैं, गीत गाते हैं और स्त्रियों के गीत कैसे होते हैं, कैसे होते हैं. ఓకే చూడండి ఈ క్వశ్చన్ చూడండి. మీరు ఇప్పుడు నేను చెప్పిన 2 పారాగ్రాఫ్ మీద ఈ క్వశ్చన్ ఉంది. స్త్రీయోంనే కిస్ కిస్ అవసరం పర్ గీత్ గాతే హై. స్త్రీలు తమ గీతాలని అవసరం అంటే ఏం చెప్పాను, సందర్భం. ఏ ఏ సందర్భాల్లో తమ పాటలను పాడుతారు, గీత్ గాతే హై. తర్వాత ఆర్ స్త్రీయోం కే గీత్ కైసే హోతే హై, స్త్రీల యొక్క పాటలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ క్వశ్చన్కి మీరు మీ ఓన్గా ఇవాళ చెప్పిన పాఠాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయండి మీ నోట్స్లో. మిగతా పాఠంతో రేపు కలుద్దాం. ధన్యవాదాలు.